అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఎప్పుడూ ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని తినండి. పొద్దున్నే సమయం లేనప్పుడు, ఆలస్యంగా లేచినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా చేసి చూడండి. ఈ కొత్త రెసిపీని చాలా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు. చూసిన వెంటనే చేసేస్తారు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. 1కి 4 తింటారు, అంత రుచికరంగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక మంచి సైడ్ డిష్ చట్నీ కూడా చూపిస్తున్నాను. పెరుగు చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సింపుల్గా చూపిస్తాను ఎలా చేయాలో. పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా మీడియం అటుకులు తీసుకోండి. అలాగే ఇందులోకి 1/4 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. మీ దగ్గర బొంబాయి రవ్వ ఉంటే బొంబాయి రవ్వ వేసుకోండి, లేదంటే చిరోటి రవ్వ అయినా వేసుకోండి. సన్న రవ్వ అంటారు కదా అది. అలాగే ఇందులోకి 1/4 కప్పు దాకా పెరుగు కూడా వేసుకోండి, కమ్మని పెరుగు. అలాగే 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకొని ఒక్కసారి అంతా బాగా కలపండి. రవ్వ, అటుకులు, పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలపండి. నేను ఇక్కడ అటుకులు వచ్చేసి పొట్టంతా ముందే తీసేసుకున్నానండి, జల్లించుకొని వేసుకుంటున్నాను డైరెక్ట్గా. మీరు కావాలంటే 1-2 సార్లు శుభ్రం చేసుకొని నీళ్ళల్లో వేసుకోవచ్చు. మీ దగ్గర మీడియం అటుకులు ఉంటే మీడియం అటుకులు వేసుకోండి, లేదంటే పేపర్ అటుకులు ఉన్నా కూడా పేపర్ అటుకులు వేసుకోండి. 2 ఏది చేసినా కూడా బాగుంటుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని చూడండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చాలా ఈజీగా చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈ ఛానల్లో మంచి బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయండి, కొత్త రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. ఇంకా మంచి స్నాక్స్ రెసిపీలు కూడా ఉన్నాయి. చాలా ఈజీగా చూపిస్తుంటున్నాను. ప్రతి ఒక్కటి చూసుకొని చేసుకొని తినండి. ఇలా కలిపెట్టుకునే ఈ మిశ్రమాన్ని అంతా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలండి. లోపల ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక మంచి చట్నీ చేసుకుందాం. దానికోసము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ దాకా వేయించి పొట్టు తీసుకున్నట్టు శనగపప్పు కూడా తీసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు చూసుకొని చేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోండి. కొంచెము కొత్తిమీర ఆకు కూడా వేసుకొని 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ దాకా పెరుగు వేసుకోండి. పెరుగు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి పౌడర్లాగా కొట్టుకోరావాలండి. ఈ విధంగా ఇలా ఒకసారి పౌడర్లాగా కొట్టుకోవటం వల్ల చట్నీ అనేది బాగా తొందరగా మంచి మెత్తగా వస్తుంది. అందువల్ల ఇలా కొట్టుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ చట్నీని మార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది. నేను ఇక్కడ పోపు మాత్రం పెట్టుకోవటం లేదు, అలాగే తినొచ్చండి. ఒకవేళ మీకు పోపు కావాలంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని కూడా వేయించుకొని ఇందులో వేసుకోవచ్చు. చట్నీ పక్కన పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ అంతా మనకి బాగా నానిపోయిందండి. అటుకులు రవ్వ అంతా బాగా నానిపోయింది. బాగా నానినంటే ఈ రవ్వ అటుకులు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. మొత్తము మీరు తొందరగా చేసుకోవాలంటే ఈ విధంగా నానబెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవచ్చండి. లేదంటే మీరు డైరెక్ట్గా మిక్సీ జార్లోకి రవ్వ, అటుకులు, పెరుగు వేసి నీళ్ళు పోసుకొని ఒకేసారి రుబ్బుకొని మిక్సింగ్ బౌల్లో మార్చుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కూడా నానబెట్టుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అలాగా ఈ పదంలో ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇనో కూడా వేసుకోండి. ఇనో లేదంటే వంట సోడా అయినా 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేయండి, పిండిలో అంతా కలిసే విధంగా. మీరు దోశ వేసే ముందుగానే ఇనోవా, వంట సోడా అయినా వేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే తురుముకున్న క్యారెట్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తున్నాను.
ఇలా ప్లెయిన్గా చేసుకోవటం కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఐరన్ తవా కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఒక గెరిట్ నిండా పిండి తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. మరీ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ అలాగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. పిండి వచ్చేసి మరీ పల్చగా కాకుండా కొంచెం బన్ను దోశలాగా ఊతప్పంలాగా కొంచెం గట్టిగా వేసుకోండి. ఈ విధంగా అప్పుడే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి దోశలు. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట మీదే పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని. ఇంట్లో సమయం లేనప్పుడు, ఆలస్యంగా లేచినప్పుడు, క్విక్గా ఏదన్నా చేసుకోవాలన్నప్పుడు ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసుకోండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు. కానీ మీరు టమోటా చట్నీ చేసి పెట్టుకొని పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది ఈ కాంబినేషను. ఈ గ్రీన్ చట్నీతో అయినా తినొచ్చు, లేకుంటే మీరు టమోటా చట్నీతో కూడా తినొచ్చు. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. రెండోది కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇదే విధంగా కొంచెం ఆయిల్ రాసుకొని ఒక గెరెట్ నిండా పిండి తీసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పైన చల్లుకుంటూ రెండో వైపు తిప్పుకొని కూడా సేమ్ 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. మీరు కావాలంటే పెద్ద పెద్దగా కూడా మీరు దోశలాగా చేసుకోవచ్చండి. సెట్ దోశకి ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చిన్న చిన్నగా బన్ను దోశలాగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. అలాగే ఒక మంచి కాంబినేషన్ చట్నీ చేసుకొని తినండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఇంకా కొత్త రెసిపీలు కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.